ఫిల్మ్ ఇండస్ట్రీలో కళ్యాణ్ ఒక మాట అడుగుతున్నాను, కోపం వస్తే తిట్టేయండి, నో ప్రాబ్లం. ఈ అన్ని ఆస్పెక్ట్స్కి ఉన్న ఈ కొన్ని కాంట్రవర్సీస్ ఇవి సింగింగ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో విపరీతంగా ఉన్నాయంటారు. అంటే పాట పాడించాలంటే మ్యూజిక్ డైరెక్టర్ని మంచి చేసుకోవాలి, ఎస్పెషల్లీ ఫీమేల్ సింగర్స్, కోరస్ సింగర్స్ చాలా రకరకాల వేటికో గురవుతూ ఉంటారు, హారాస్మెంట్లకి అని. ఇవి వినికిడి కథలు మాత్రమే. ఓకే, నేను ఎప్పుడు చూడలేదు, నేను ప్రత్యక్షంగా నేను పాడలేదు, వినలేదు, ఏమీ చేయలేదు. బట్ ఇందులో వాస్తవం ఉందా? నేను చూడలేదు ఇటువంటి. అంటే మన కంటితోటి కిటికీ సందులోంచి తలుపు సందులోంచి నేను ఇప్పుడు ఇటువంటి జరగటం కానీ లేకపోతే నేను వినడం కానీ ఇవన్నీ లేకపోతే పక్కాగా ఇలా జరుగుతాయి అంట లాంటివి ప్రతిదీ గాసిప్పే, ప్రతిదీ ఏమంటారు రూమర్స్, గాసిప్స్. నా కంటితోటి నేను చూడలేదు. నేను ఇప్పుడు అలా జరగటం ఇంకొకరు చేయడం అలాగే నేను చూడలేదు. అంటే మీరు ఏదైతే అడిగారో దానికి నేను స్ట్రైట్గా సమాధానం చెప్తున్నాను. నా వరకు ఐ హ్యావెంట్ విట్నెస్డ్ విత్ మై ఐస్. సో అలా జరిగినప్పుడు అవునంట అని చెప్పి నేను చెప్పడానికి నాకు అసలు ఏమాత్రం రైట్ లేదు, అలా హక్కు లేదు. అలా మాట్లాడితే నేను చాలా పెద్ద తప్పు చేసినట్టు అవుద్ది. సో వితౌట్ నోయింగ్ ప్రాపర్లీ ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి సినిమా ఫీల్డ్లోంచి పుట్టి పెరిగాను కాబట్టి చిన్నప్పటి నుంచి ఏవో గాసిప్స్ ఉంటాం. వాళ్ళంట వాళ్ళు వీళ్ళతో తిరుగుతున్నారంట, వాళ్ళు దాంతో అంట. ఇవన్నీ ప్రతి ఒక మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ అనే కాదు, అది చాలా ఇట్స్ దేర్ ఇన్ ఎవ్రీ. లైమ్ లైట్ లో ఉన్నారు కాబట్టి కొంచెం ఫోకస్ అవుతాను. ఎక్కువ అలా మాట్లాడుతుంటారు. సో నేను నా అదర్ సైడ్కి వెళ్ళి మాట్లాడతాను. మళ్ళీ ఒకవేళ ఉన్నాయనుకుందాం, సపోజ్ దే ఆర్ దేర్ అనుకుందాం, నన్ను ఎవరినో క్వశ్చన్ చేశారు అనుకుందాం, ఏమంటే మీకు పలానా సింగర్కి ఎవరికో రిలేషన్ ఉందంట కదా అని, నీతో వచ్చి అమ్మాయి కంప్లైంట్ చేసిందని అడుగుతాను. ఫస్ట్ లేదు అన్నారు అనుకుందాం, మరి నీ ప్రాబ్లం ఏంటి అంట. నాకు లేదు, వాళ్ళకి సంబంధించిన విషయం, నా పర్సనల్ విషయం, అది మా పర్సనల్ విషయం అంటాను నేను. నీకు సంబంధించింది కాదు, ఇది ఏ రకంగానే సంబంధించింది కాదు, ఎవరికి అన్యాయం జరగట్లేదు, నీకు జరగట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు క్వశ్చన్ మీ అంటాను నేను. నీకు లేదు ప్రాబ్లం, నాకు లేదు ప్రాబ్లం, అవతల వాళ్ళకి లేదు ప్రాబ్లం, నీకేంటి ప్రాబ్లం కదా. సో ప్రాబ్లం లేనప్పుడు అది దాని పెద్ద మ్యాగ్నిఫై చేసి మాట్లాడడం వేస్ట్ అని నేను అంటాను నేను. సో అంటే ఇది డెఫినెట్గా యువర్ ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఇద్దరికి సంబంధించిన విషయంలో ఎవరికి ఎవడన్నా ఇప్పుడు ఒక యాక్ట్ జరిగింది అనుకుందాం, సపోజ్ ఇదేనే కాదు, ఒక ఇష్యూ జరిగింది, ఇష్యూలో ఒకళ్ళు హర్ట్ అవ్వబడ్డారు, లేకపోతే మోసం చేయబడ్డారు, లేకపోతే ఏదో అన్నప్పుడు తనకి పర్సనల్గా ఒక కంప్లైంట్ రేస్ చేసింది అనుకుందాం, లేకపోతే చేసేయడం అని అనుకుందాం యువతల నుంచి. అప్పుడు అది దాన్ని ఇష్యూ కింద చూస్తాం. ఇష్యూ కింద చూడాలి. అప్పుడు కూడా ఏదైనా ఇష్యూ అవుద్ది కదా. ఒకళ్ళకి డిసంట్రెస్టెడ్గా ఉన్నప్పుడు ఒకళ్ళు రేస్ చేశారు అనుకుందాం హ్యాండ్, అండ్ ఇది నాకు నచ్చలేదు అనుకున్నప్పుడు అది ఇష్యూ అవుద్ది. ఎవరో చేతులు ఎత్తట్లేదు అనుకో, ఇష్యూవే కాదు అది కదా. సో ఇప్పుడు అలా చేసి మచ్చిక చేసుకుని ఒకవేళ ప్లేబ్యాక్ సింగింగ్ చేసినా పాడినా నష్టం ఏంటి అని అంటాను నేను. అల్టిమేట్లీ ఇట్ ఈస్ పీపుల్ షుడ్ లైక్ యువర్ వాయిస్, పీపుల్ షుడ్ ఓట్ ఫర్ యువర్ వాయిస్. నీ వాయిస్ నచ్చి నువ్వు పాడిన పాటలు నువ్వు అద్భుతంగా సక్సెస్ అవుతున్నంత కాలం దేర్ ఇస్ నో కంప్లైంట్ ఎట్ ఆల్, నో ఇష్యూస్ ఎట్ ఆల్. నువ్వు ఎలా పాడేవన్నది అనవసరం, నువ్వు ఏ రకంగా నువ్వు ఆ స్థాయికి వచ్చావన్నది నాకు అనవసరం. నువ్వు నా పాట బాగా పాడేవో లేదా, నువ్వు ఏం సాధించుకుని ఏం ఎట్లు వచ్చి వస్తే అది ఇంకా కష్టం. యాక్చువల్లీ నేను చెప్తున్నాను, నేను నీ మనసును చెప్పుకుని లేకపోతే ఎవరికైతే నచ్చుదో అటువంటి అన్నీ ఎవరికి నచ్చి నేను ఆ పద్ధతిలో నేను ఒక పాట సంపాదించానని ఎవరికి ఉత్సాహంగా ఉంటుంది అలా చెప్పుకోవడానికి. సో అవన్నీ చాలా మనసును చంపేసుకుని, అభిమానాన్ని చంపేసుకుని అటువంటి దారిలోంచి ఒకవేళ ఎవరన్నా వస్తే కనుక ఐ అప్రిషియేట్ దెమ్, ఐ అప్రిషియేట్ దేర్ గట్స్ టు బి ఏబుల్ టు డూ దట్ అండ్ కమ్. అంటే అంత ఇష్టం వాళ్ళకి అని అర్థం. అంటే ప్లేబ్యాక్ సింగింగ్ వాళ్ళు ఎంచుకున్న వృత్తి పట్ల వాళ్ళకి అంత మమకారం ఉందని దాని అర్థం. ఏం చేసినా సరే నేను అది సాధించాలన్న తపనది. దట్స్ అ వెరీ వెరీ బోల్డ్ స్టేట్మెంట్. ఫస్ట్ టైం నేను ఒక్కడిని విన్నాను, ఇప్పుడు సెకండ్ టైం వింటున్నాను ఈ మాటని. ఫస్ట్ టైం ఎవరు అన్నారు? రామ్ గోపాల్ వర్మ అన్నాడా? అంటే ఏమన్నారంటే అది ఒక ఇదే అంత వాళ్ళ చంపుకున్నాను కూడా అనలేదు ఆయన. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నేను నెగ్గాలనుకుని అవకాశాల కోసం వాళ్ళు కనుక ఏ దారిలో వచ్చినా కూడా అది ఇన్ఫాక్ట్ ఐ రెస్పెక్ట్ సచ్ విమెన్ మోర్. అవును, వాళ్ళకి అంటే వాళ్ళ కెరీర్ పట్ల వాళ్ళకి జీవితాల పట్ల వాళ్ళకు ఉన్న అవగాహన చాలా ఎక్కువ నా ఉద్దేశం. అంటే ఇంట్లోనే కూర్చుండిపోయి ఇలాగ మూల పడిపోయి వాళ్ళ టాలెంట్ని చంపేసుకునే కన్నా నేను ఐ వాంట్ టు ప్రూవ్ మై టాలెంట్. లుకింగ్ ఎట్ ఇట్ ఫ్రమ్ మ్యూజిక్ డైరెక్టర్స్ పర్స్పెక్టివ్, అసలు మ్యూజిక్ డైరెక్టర్స్ అసలు ఈ కండిషన్ ఎందుకు పెట్టడం సమంజసమా? లేదు, అలా ఉండదా? నో, దేర్ ఇస్ నో కండిషన్ ఇన్ లైఫ్. అసలు ఇప్పుడు
ఇట్స్ ఆల్ అబౌట్ అంటే అలా ఎవరు కండిషన్ పెట్టారు ఎవరు పెట్టలేదు అన్నది అంటే ప్రామిస్గా నాకు తెలియదు. మీరు ఎగ్జాంపుల్ ని ఎక్స్టెండ్ చేశారు కాబట్టి నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను. Yeah, అంతే. yeah, yeah. ఇది జరుగుతోందని కానీ జరగట్లేదని కానీ నేనేం చెప్పట్లేదు. Yeah. ఒకవేళ ఒక అమ్మాయి అలా ఆ రూట్లో వచ్చినా కూడా పర్వాలేదు, ఐ రెస్పెక్ట్ హర్, ఆ మమకారం అంత ఉంది వృత్తి పట్ల అని చెప్పారు. కానీ అసలు ఈ ప్రీ కండిషన్ పాటను వదిలేసి మ్యూజిక్ డైరెక్టరో లేకపోతే అధికారంలో ఉన్న బాస్ వచ్చి ఈ ప్రీ కండిషన్ పెట్టడం వల్ల యాక్చువల్గా టాలెంట్ వెనకబడిపోయి, టాలెంట్ వెనకబడదు ఎప్పటికీ కూడా. ఎక్కువ టాలెంట్ ఉండే ఇంకో అమ్మాయి ఒప్పుకోకపోతే వెనకబడి ఎక్కడో చోట దొరుకుద్ది. రాత ఉండాలంటాను నేను. అందుకనే ఇఫ్ యు ఆర్ డెస్టిన్, మీ తలరాత ఉంటే కనుక ఏదైనా ఏది ఆపలేదు ప్రపంచంలో. ఇఫ్ నాట్ దిస్ మ్యూజిక్ డైరెక్టర్ ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తాడు. అదే ఒక ప్రపంచంలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాదు, నేను 2 లక్షల మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారని చెప్పాను ఇందాకే. 2 లక్షల మ్యూజిక్ డైరెక్టర్స్లో ఎవడొకడు నీకు ఇస్తాడు, నీ గొంతుకు నీ నమ్మినవాడు. కాబట్టి అది దట్స్ దేర్. ఇప్పుడు చిరంజీవి గారి సినిమాకి వెళ్దామని నేను ట్రై చేశాను అక్కడ ప్రసాద్స్లో నాకు టికెట్ దొరకలేదు. ఇంకో సినిమా దొరుకుద్దిగా. నేను సినిమా చూడాలన్నది నా మెయిన్ టార్గెట్ అయితే కనుక ఇఫ్ నాట్ దిస్ మూవీ ఐ విల్ గో టు సమ్ అదర్ మూవీ, సమ్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఐ విల్ గెట్. సో ఈ సినిమా దొరకలేదని బాధపడట్లేదు, ఇంకో సినిమా దొరుకుద్ది. ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా దొరుకుద్ది. సో ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాకపోతే ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ దొరుకుతాడు. ఎక్కడో చోట ఆ రాత నీలో ఉండాలి. ఆ రాత ఉన్నప్పుడు ఆ టాలెంట్ ఎక్కడో చోట నీకు ప్రూవ్ అవుద్ది గ్యారంటీగా. మళ్ళీ నవ్వారే అంటే ప్రొఫైల్ ఇచ్చుకోండి. అంటే తెలుగు అంటే మెచ్యూరిటీతో మాట్లాడుతున్నా, ఇంత ముందులాగా ఆవేశంగా కాకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడట్లేదు, కొంచెం సెన్సిబుల్గా మాట్లాడుతున్నాను కదా. కళ్యాణ్ చాలా దొరకడం కష్టం, కళ్యాణ్ దొరకడు అసలు ఇంపాసిబుల్ అసలు. కానీ ఇప్పుడు అంటే కంపారిజన్స్ లేవది, బట్ మీరు చేసిన రీసెంట్ పార్ట్లో కిరవాణి సార్ అంటే మా అందరికి అవును నాకు కూడా. నేను ఆయనతో కలిసి వర్క్ చేసిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఆయన ఎంతైనా ఈజ్ లైక్ వావ్. మీకు కూడా అంతే కదా? నాకు కూడా అంతే. సో ఏ పాట నచ్చుతుంది? సో సార్ ఒక మాట జోచితానందలో అన్నయ్య ఫస్ట్ టైం నా ద్వారా కాకుండా సాయి గారు ఫస్ట్ వినిపించేశారు రికార్డింగ్ అయిన వెంటనే. ఒకలాలన్న పాట నాకు మెసేజ్ పెట్టాడు అన్నయ్య, అంత బాగుందరా. కళ్యాణ్ రాగంలో ఫస్ట్ టైం చేసావు, కళ్యాణ్ రాగంలో ఫస్ట్ టైం చేసావు, చాలా చాలా బాగా చేశారా.